శనీశ్వరుడి జననం సకల జీవులకు ప్రత్యక్ష దైవం అయినట్టి సూర్యుడి భగవానుడికి అతని రెండవ భార్య ఛాయాదేవికి పుట్టిన సంతానం శని. ఆయనకు ఛాయాపుత్రుడనే పేరు కూడా ఉంది. జీవుల జాతక చక్రాలపైన తన ప్రభావాన్ని ఎలా చూపబోతున్నాడో అని నిరూపించడానికి ఆయన జననం సూర్యగ్రహణము జరిగింది. ఇతర నామాలు ఇతనికి మందగమనుడు అని కూడా పేరు. శనియే క్రమతి సహా అనగా అతి నెమ్మదిగా కదిలేవాడు అని అర్థం. ఒకసారి సూర్యుని చుట్టూ రావడానికి శనికి 30 సంవత్సరాలు పడుతుంది. శానేస్కర్య, అసిత, సప్తర్చి, క్రూర దుష్ట, క్రూర లోచనుడు, పంగుపాదుడు, గృద్రవాహనుడు మొదలైన పేర్లు కూడా ఉన్నాయి. శనీశ్వరునికి అత్యంత ప్రీతికరమైన వస్తువులు నువ్వులు, నువ్వుల నూనె, నల్లటి వస్త్రం, నీలం, ఇనుము, అశుభ్రత, మందకొడిగా ఉండడం. సమస్త ప్రాణకోటి యొక్క పాపకర్మల ఫలాన్ని వెనువెంటనే కలిగించే దేవుడు శనీశ్వరుడు. జీవులు చేసిన తప్పులకి ప్రాయశ్చిత్తం కల్పించి శిక్షించి ధర్మాన్ని నిలిపే శని భగవానుడు యమధర్మరాజుకి మరియు యమునికి అగ్రజుడు. వీరి ముగ్గురి శరీర ఛాయ నలిపే. సూర్యుడి కుమారుడైన శని మరియు యముడు ఇరువురు న్యాయాధిపతులే. యముడు మరణానంతరం దండనను విధిస్తే శని జీవులు బతికి ఉండగానే హింసించి యాతనలకు గురి చేసి శిక్షిస్తాడు. గుణపాఠం నేర్పించే విషయంలో శనీశ్వరునికి ఎవ్వరూ సాటి లేరు. ద్రోహం, వెన్నుపోటు, హింస, పాప మార్గాలు మరియు అన్యాయ మార్గాలను అనుసరించే వారికి శనిదేవుడు మిక్కిలి అపాయకారి అని శాస్త్రాలు చెబుతున్నాయి. తన దృష్టి పడ్డవారిని హింసించి నానా యాతనకు గురిచేసి అత్యంత క్రూరంగా అమిత బాధలకు గురిచేసే శనిదేవుడు తను కరుణించిన వారిని అందలం ఎక్కించే శ్రేయోభిలాషి అని శాస్త్రాలు కూడా వర్ణించాయి. నల్లని ఛాయ అతని మేనివర్ణం, నల్లని వస్త్రములు అతని ఉడుపులు, ఖడ్గము, బాణములు మరియు 2 బాకులు అతని ఆయుధాలు, నల్లని కాకి అతని వాహనం. శని భగవానుడు సహజంగా నల్లటి ఛాయ కలవాడని, ఛాయ మార్తాండ సంభూతుడని, అందమైన ముఖం కలవాడుగాను, క్రూరుడిగాను, మందగమనుడిగాను, గానుగుల కులానికి చెందినవాడుగాను, కాలభైరవుడికి మహాభక్తుడిగాను హిందూ పురాణాలు, జ్యోతిష్య శాస్త్రాల్లో వర్ణింపబడ్డాడు. శని భగవానుని జన్మ వృత్తాంతం విన్న విక్రమాదిత్యుడు ఆయనను పరిహాసమాడాడట. ఆ పరిహాసాన్ని విన్న శని కోపోగ్రస్తుడై విక్రమాదిత్యుని శపించాడట. శనిని కించపరిచే విధంగా మాట్లాడి అవమానించినందుకు ఫలితంగా విక్రమాదిత్యుడు అనేక కష్టాలు అనుభవించాడు. రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. చేయిని దొంగతనపు నింద మోపడి పొరుగురాజు చేయి కాళ్ళు చేతులు నరికివేయబడ్డాడు. చివరికి విసిగి వేసారిపోయి బాధలు ఏమాత్రం భరించే ఓపిక లేక నిర్వీరుడై భ్రష్టుడై చేసేది లేక తనను కనికరింపమని శనిదేవుణ్ణి అత్యంత శ్రద్ధతో, ఆర్తితో, భక్తితో ప్రార్థించగా విక్రమాదిత్యుని భక్తికి సంతృప్తి చెందిన శనీశ్వరుడు తిరిగి అతని పూర్వ వైభవం ప్రాప్తింపచేశాడు. శని మహాత్యంలో దేవతల గురువైనట్టి బృహస్పతి, శివుడు మరియు అనేక దేవతల ఋషుల మీద శని ప్రభావం, వారి అనుభవాలు వర్ణింపబడ్డాయి. శని మహత్యం కష్ట సమయాల్లో కూడా పట్టుదలను కోల్పోకుండా ఉండి నమ్మిన సిద్ధాంతాల పట్ల పూర్తి భక్తి శ్రద్ధలతో జీవితం సాగించడం యొక్క విలువలను, ప్రాముఖ్యతను తెలియజేస్తోంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.